నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. డీప్ స్టేట్ తొత్తు బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మొహమ్మద్ యూనస్ కుర్చీ దిగే టైం వచ్చింది. యూనస్కు ఆర్మీ చీఫ్ వకారు జమాన్కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పాకిస్తాన్తో కలిసి వకార్ కుర్చీకే ఎసరు పెట్టాలని చూసిన యూనస్ తాను తీసిన గోతులో తానే పడిపోయేలా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాజధాని ఢాకాతో పాటు పలు నగరాల్లో సైన్యం భారీగా మోహరించింది. పైకి మాత్రం విపక్ష పార్టీల నిరసనల్లో హింస చెలరేగకుండా చూసేందుకే సైన్యాన్ని మోహరిస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ వకారిచ్చిన ఉత్తర్వులు మాత్రం పలు అనుమానాలకు తావిస్తున్నాయి. కొద్ది రోజుల్లోనే సాయుధ వాహనాలు సైనికులు ఢాకా చేరుకోవాలని 2 కీలకమైన సైనిక కంటోన్మెంట్లకు వకార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఘటైల్ కంటోన్మెంట్ను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. ఈ పరిణామాలు చూస్తే అసలు కారణం నిరసనల్ని అడ్డుకోవడం కాదని మరేదో పెద్ద చర్యకే సిద్ధమవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత్తో సన్నిహిత సంబంధాలు, షేక్ హసీనాతో బంధుత్వం నేపథ్యంలో ఆర్మీ చీఫ్ వకారు జమాన్కి మహమ్మద్ యూనస్కు మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్పై అణచివేత చర్యల్ని వకార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పైగా యూనస్ రాడికల్ ఇస్లామిక్ మోకలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉండడం కూడా వకార్కు నచ్చడం లేదు. అన్నిటికీ మించి ఇటీవల పాకిస్తాన్ ఐఎస్ఐతో చేతులు కలిపిన ఓ సైనిక జనరల్ వకార్ను దించేందుకు ప్రయత్నించడంతో వకార్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. మహమ్మద్ యూనస్ను గద్దెదించి బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని గుప్పట్లోకి తీసుకోవాలని వకారు జమాన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆర్మీ మోహరింపులకు తెరతీసినట్టు అర్థమవుతోంది. మరోవైపు రంజాన్ చివరి శుక్రవారం ప్రార్థనల తర్వాత సైన్యానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ప్రదర్శనలు చేపట్టే అవకాశమున్నట్టు వకార్కు నిఘా వర్గాలు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. అదే జరిగితే మరోసారి ఆగస్టు 5 సంక్షోభం పునరావృతం అయ్యే అవకాశం ఉంది. దీన్ని నివారించడం కూడా ఆర్మీ డిప్లాయ్మెంట్లో భాగమని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. యూనస్ బంగ్లాదేశ్ పగ్గాలు చేపట్టిన తర్వాత బంగ్లాదేశ్ ఆర్మీలో చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ కుయుక్తుల్ని, ఐఎస్ఐ కుట్రల్ని కూడా పలుమార్లు భగ్నం చేశాడు వకార్. పైగా యూనస్ ప్రభుత్వ భారత వ్యతిరేక చర్యల్లో పాలు పంచుకునేందుకు వకార్ ససేమిరా ఒప్పుకునేవాడు కాదు. అంతేకాదు, దేశంలో పెరిగిపోతున్న చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు వ్యతిరేకంగా హెచ్చరికలు జారీ చేస్తూ తాత్కాలిక ప్రభుత్వ పెద్దలకు, ఇతర సలహాదారులకు కోపం తెప్పించాడు వకార్. ఫిబ్రవరి 25న ఢాకాలో జరిగిన ఓ ఆర్మీ మెమోరియల్ కార్యక్రమంలో పాల్గొన్న వకార్ జాతీయ ఐక్యత, సంస్థాగత క్రమశిక్షణ అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రతి ఒక్కరూ పోరాట పంథాను మానుకోవాలని కోరారు. ఆయన ప్రసంగం యూనస్ పరిపాలనను, ముఖ్యంగా దేశంలో పెరిగిపోతున్న అరాచకాన్ని, పెరుగుతున్న నేర ప్రవృత్తిని ప్రశ్నించినట్టుగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా షేక్ హసీనాకు బంధువైన వకారు జమాన్ బంగ్లాదేశ్ ఆర్మీలో రాజకీయ జోక్యం గట్టిగా వ్యతిరేకించే వ్యక్తి. పైగా వకార్ భారత అనుకూల వైఖరి కలిగిన వ్యక్తి. ఇవన్నీ మొహమ్మద్ యూనస్కు, అతని అనుకూల రాజకీయ శక్తులు, ఇస్లామిక్ వాదులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో రాజకీయ కుట్రలకు తెరతీశారు. అయితే ఆర్మీని మోహరించి వారి కుట్రల్ని పటాపంచలు చేశాడు వకార్. బంగ్లాదేశ్ సైన్యం ఇప్పటికే ఢాకాను చుట్టుముట్టడంతో ఏం జరగబోతోందో తెలియని పరిస్థితి నెలకొంది. పెద్ద సంఖ్యలో సాయుధ వాహనాలు రాజధానిలో పహారా కాస్తున్నాయి. ఇటీవల జరిగిన 2 ఘటనల్ని దృష్టిలో ఉంచుకుని సైన్యం ఇటువంటి చర్యలు చేపట్టిందని భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గ్రామీణాభివృద్ధి, సహకార మంత్రిత్వ శాఖ సలహాదారు ఆసిఫ్ మహమ్మద్ షాజిబ్కు చెందిన పాత వీడియో ఒకటి బయటపడింది. అందులో అతను ఆర్మీ చీఫ్ జనరల్ వకారు జమాన్ సమక్షంలో బంగ్లాదేశ్ పగ్గాలను మొహమ్మద్ యూనస్కు అప్పగించడానికి అయిష్టంగానే అంగీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇటీవల కొత్తగా ఏర్పాటైన నేషనల్ సిటిజన్ పార్టీ వ్యవహారం కూడా ఇందుకు మరో కారణమని తెలుస్తోంది. మాజీ ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్ను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ప్రయత్నాలు చేస్తున్నట్టు ఎన్సీపీ ఆరోపిస్తోంది. షేక్ హసీనా పదవీచ్యుతికి కారణమైన విద్యార్థి సంఘాలు, జాతీయ నాగోరిక్ కమిటీ, స్టూడెంట్స్ అగెయిన్స్ట్ డిస్క్రిమినేషన్ కలిసి గత ఫిబ్రవరి 28న నేషనల్ సిటిజన్ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించాయి. యూనస్ అడుగులకు మడుగులొత్తుతూ ఆర్మీ చీఫ్ను గద్దె దించడమే ప్రధాన ఎజెండాగా ఈ పార్టీ ముందుకెళ్తోంది. అందుకే ఆర్మీ చీఫ్ వకారుకు వ్యతిరేకంగా సంచలన ఆరోపణలు చేస్తోంది. ది హిందూ నివేదిక ప్రకారం నేషనల్ సిటిజన్ పార్టీ కార్యకర్తలు ఇటీవల ఢాకా యూనివర్సిటీలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి సైన్యం ప్రయత్నిస్తోందని ఎన్సీపీ కన్వీనర్ నహీద్ ఇస్లాం ఆరోపించారు.
యూనస్ ప్రభుత్వంలో మాజీ సలహాదారు కూడా అయిన నహీద్ ఇస్లాం ఆరోపణల్ని బంగ్లాదేశ్ ఆర్మీ తీవ్రంగా ఖండించింది. అవి అపరిపక్వమైన కట్టుకథలుగా కొట్టిపారేసింది. అసలు విషయం ఏంటంటే షేక్ హసీనాకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన విద్యార్థి నాయకుల్లో నహీబ్ కూడా ఒకరు. దీంతో ఏదో కుట్ర జరగబోతోందని బంగ్లాదేశ్ ఆర్మీ అనుమానం వ్యక్తం చేసింది. అందుకే డిప్లాయ్మెంట్కు దిగినట్టు తెలుస్తోంది. మరోవైపు సైన్యానికి వ్యతిరేకంగా ఎన్సీపీ విద్యార్థి నేత స్టూడెంట్స్ అగెయిన్స్ట్ డిస్క్రిమినేషన్ కన్వీనర్ హస్నత్ అబ్దుల్లా చేసిన ప్రకటనలు కూడా తాజా అనిశ్చితికి ఆజ్యం పోసినట్లయింది. ప్రస్తుతం ఎన్సీపీ దక్షిణ ప్రాంత వ్యవహారాలు చూస్తున్న అబ్దుల్లా భారత్కు వ్యతిరేకంగా సంచలన ఆరోపణలు చేశాడు. బంగ్లాదేశ్లో తిరిగి అవామీ లీగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించేందుకు భారత్ ప్రయత్నం చేస్తున్నట్టు అబ్దుల్లా తన ఫేస్బుక్లో రాసుకున్నాడు. అంతేకాదు బంగ్లాదేశ్ సైన్యాన్ని కూడా అబ్దుల్లా హెచ్చరించాడు. సైన్యం కంటోన్మెంట్ లోపల మాత్రమే ఉండాలని వార్నింగ్ ఇచ్చాడు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో సైన్యం జోక్యం చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని రాసుకొచ్చాడు. ఇటీవల కాలంలో యూనస్ అండ చూసుకొని హస్నత్ అబ్దుల్లా రాజకీయంగా ఎదిగాడు. షేక్ హసీనాకు వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమాన్ని రెచ్చగొట్టిందే హస్నత్ అబ్దుల్లా. అతని నేతృత్వంలోని స్టూడెంట్స్ అగెయిన్స్ట్ డిస్క్రిమినేషన్ విద్యార్థి ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత హింస తీవ్ర రూపం దాల్చడంతో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఆమె ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారత్కు పారిపోయి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత డీప్ స్టేట్ ప్రోద్బలంతో తాత్కాలిక పాలకుడుగా ఎన్నికైన మొహమ్మద్ యూనస్ ఏరికోరి హస్నత్ అబ్దుల్లాను ప్రభుత్వ సలహాదారుడుగా నియమించుకున్నాడు. బంగ్లాదేశ్లో సుస్థిర ప్రభుత్వం అనివార్యత రోజురోజుకు బలం పుంజుకుంటోంది. మరోవైపు ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా ఊపందుకుంటోంది. ఆర్మీ చీఫ్ వకారు జమాన్ పదే పదే ఎన్నికల ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో హసీనాను గద్దె దింపిన ఈ రాడికల్ ఇస్లామిక్ విద్యార్థి మూకలు అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఉత్సాహంగా ఉన్నాయి. నేషనల్ సిటిజన్ పార్టీ పేరుతో కొత్త పార్టీ స్థాపించడం వెనుక ఉద్దేశం కూడా అదేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు ఈ పార్టీకి కర్త కర్మ క్రియ అన్నీ యూనసేననే వాదన కూడా వినిపిస్తోంది. అంటే కొత్త రాజకీయ ఉద్యమాన్ని రెచ్చగొట్టి అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే కొరకరాని కొయ్యిలా మారిన బంగ్లాదేశ్ ఆర్మీని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ ఆర్మీ వ్యతిరేక కుట్రలో రాడికల్ ఇస్లామిక్ పొలిటికల్ పార్టీ జమాతే ఇస్లామీ హస్తం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్మీ చీఫ్ వకారు జమాన్ను తొలగించడానికి పాకిస్తాన్ పన్నిన కుట్రలో జమాతే కూడా పాలు పంచుకున్నట్టు ఆరోపణలున్నాయి. అయితే భారత్ సహకారంతో వకార్ పాకిస్తాన్ కుట్రల్ని పటాపంచలు చేశాడు. అంతేకాదు ఈ కుట్రకు ప్లాన్ చేసిన పాకిస్తాన్ తొత్తు క్వార్టర్ మాస్టర్ జనరల్ ఫైజుర్ రెహమాన్ను కోర్టు మార్షల్ చేసి చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. దీంతో యూనస్ అనుకూల వర్గమైన ఫైజుర్ రెహమాన్తో పాటు జమాతే ఇస్లామీ కూడా వకారుపై ఆగ్రహంతో రగిలిపోతోంది. దీంతో ఎన్సీపీ ముసుగులో వకారుపై తిరుగుబాటుకు హసీనా వ్యతిరేక విద్యార్థి సంఘాలు ప్లాన్ చేశాయి. వీటిని ముందే పసిగట్టిన వకార్ ఆర్మీ డిప్లాయ్మెంట్కు దిగారు. రాజధాని ఢాకాతో పాటు దేశంలోని అన్ని జిల్లాల్లోని ముఖ్య పట్టణాల్లో ఆర్మీని మోహరించారు. అయితే ఈ కుట్రల్ని ముందే పసిగట్టిన ఆర్మీ చీఫ్ వకారు జమాన్ ఆర్మీ డిప్లాయ్మెంట్కు దిగినట్టు సమాచారం. యూనస్ అనుకూల వర్గాల కుట్రల్ని ఛేదించి వకారు జమాన్ అధికారాన్ని తన గుప్పట్లోకి తీసుకుంటే బంగ్లాదేశ్లో మరోసారి ఆర్మీ పాలక ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. 2006 అక్టోబర్లో ఖలీదా జియా టర్మ్ ముగిసిన తర్వాత నాటి రాష్ట్రపతి ఇయాజుద్దీన్ అహ్మద్ చీఫ్ అడ్వైజర్గా కేర్ టేకర్ ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే తన అడ్వైజర్లంతా రాజీనామా చేయడంతో 74 రోజుల్లోనే ఇయాజుద్దీన్ కూడా తాత్కాలిక పాలక పదవిని వదులుకున్నారు. ఆ తరువాత రాష్ట్రపతిగా కొనసాగుతూనే చీఫ్ జస్టిస్ ఫజ్లుల్ హక్ను తాత్కాలిక పాలకుడిగా నియమించారు. అయితే ఖలీదా జియా నేతృత్వంలోని బీఎన్పీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా చీఫ్ జస్టిస్ రిటైర్మెంట్ ఏజ్ను పెంచినట్టు తేలడంతో ఫజ్లుల్ హక్ ఒక్కరోజులోనే దిగిపోవాల్సి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ ఫక్రుద్దీన్ అహ్మద్ను తాత్కాలిక పాలకుడిగా నియమించి ప్రభుత్వాన్ని నడిపించింది. ఇప్పుడు ఆర్మీ చీఫ్ వకారు జమాన్ కూడా మహమ్మద్ యూనస్కు చెక్ పెట్టి ఆర్మీ నేతృత్వంలో పాలక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.